M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. భారతమాత ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి శతకోటి వందనాలు అర్పిస్తూ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నిర్మల్ జిల్లా స్థానిక బైంసా పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్పేయి మరియు సుపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జాతీయ భావం, దేశభక్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పదాధికారులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ మనం ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా భారతరత్న పొందిన వ్యక్తి అంటే ఇలా మనం మాట్లాడాలి. ఒక టైంలో ఆయన రెండో పార్లమెంట్ మెంబర్తో స్టార్ట్ చేసిన 82 పార్లమెంట్ సభ్యులు చేసుకొని వేరే పార్టీతోనే ఐక్యతమై ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ఏదైతే కలలుండే భారతీయ జనతా పార్టీ మన దేశంలో అత్యధిక మెజారిటీని వచ్చి మన ప్రధానమంత్రి కావాలని అనుకున్న వ్యక్తి ఈరోజు మన మోదీ గారు ఆ కళలు సాకారం చేసిండ్రు. ఆయన శిష్యుడే కూడా ఆయన. అదేవిధంగా ఒక టైంలో ఆయన 60 తొలి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కూడా దేశ ప్రధాని, తొలి ప్రధాని ఒక ఆదర్శంగా వాజ్పేయి గారు పార్లమెంట్లో ఉండాలా, రాజ్యసభలో ఉండాలా, ప్రతిపక్ష బలంగా ఉండాలా, ప్రతిపక్షం బలం ఉంటేనే మేము సరి అయిన పని చేస్తాము, లేకుంటే మా తప్పు కూడా ఎవరు సర్దిద్దారని చెప్పడంతో ఆయనకు యునానిమస్లీ రాజ్యసభ మెంబర్ చేస్తుంది. అంటే ఈరోజు ఆ వాజ్పేయి పేరు మనం ఎందుకు చూస్తున్నామంటే అంత ఆదర్శమైన వ్యక్తి. ఎప్పుడన్నా దేశం గురించి, దేశభక్తి గురించి, మన సమాజం గురించి మాట్లాడే వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే మనం వాజ్పేయి. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పార్లమెంట్లో ఒక ఓటుతో ఓడిపోయినా కూడా తొలి భాషను ఏదైతే అవిశ్వాసం మీద పెట్టారో ఆ రోజు ఆయన చెప్పాడు, నేను ప్రతిపక్షంగా కూడా ఇక్కడ దేశానికి పనిచేయడానికి సిద్ధం ఉందని చెప్పడం జరిగింది. అంటే అంత గొప్ప వ్యక్తి. నా ప్రధానమంత్రి కోల్పోతున్నాను, డబ్బులతో పార్లమెంట్ డబ్బులు కోల్పోతా అనే వ్యక్తి కాదు. మన దేశం కోసం, సమాజం కోసం. నేను ఒకసారి మా సోదరులు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు, నాందేడ్ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మీటింగ్ జరుగుతుంది. నేను దిగిపోయినాడు. దిగిపోతే భారతీయ జనతా పార్టీ మీటింగ్ పోయేటప్పుడు మన వాజ్పేయి గారు అక్కడ పార్టీ మీటింగ్లో రావడం జరిగింది. ఆయన ఆదర్శం ఒకటే, నా దేశం, నా నా దేశం, నా సమాజం, నా దేశం. అది ఒకటే వాక్యం. నేను చెవులకు నేనన్నమాట. ఆయన ఒకటి, ఆయన శిష్యుడు ఏదైతే ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి 96 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆరోగ్యం అద్వాని ఈరోజు ఉన్నాడు. ఆయన పరమ శిష్యుడు వాజ్పేయి గారు. వాజ్పేయి గారు ఒకసారి అన్నారు, మీరు ప్రధానమంత్రి కానీ నా వయసు అయిపోతుంది అంటే, లేదు మీరే ప్రధానమంత్రి కావాలా, నేను మీకు చేతులకు పనిచేస్తాను అడవని కూడా అన్నారు. అంత ఆదర్శమైన వ్యక్తి ఈరోజు మన భారతదేశంలో కోలుకున్నామంటే మీకు అందరికీ భారతీయ జనతా పార్టీ కానీ, ప్రపంచంలో కానీ, మన దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆదర్శంగా ఆయన తీసుకొని మన దేశానికి, ప్రభుత్వానికి అగ్రగణ్యాలు
పోవాలని అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా की जय, भारत माता की जय, अमर है अमर है, अमर है अमर है, अमर है, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम.